హే లవ్లీస్! సో, ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ అనమాట. సో, ఫస్ట్ అయితే ఆటోలో వెళ్ళాను. అండ్ దెన్ మెట్రోలో వెళ్తున్నప్పుడైతే నేను నిజంగా పిచ్చి పిల్లలాగా ఉన్నాను. ఆ జుట్టేసుకొని అండ్ ఇదైతే మంచిగా సెట్ అయ్యి రెడీ అయ్యి వచ్చింది. అండ్ దాని తర్వాత క్యాబ్ పట్టుకొని వెళ్ళాం. ఆల్మోస్ట్ ఉన్న వేస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మొత్తం వాడాము. ఆటో, మెట్రో అండ్ కార్. బట్ ట్రావెల్ మొత్తం కూడా ఎంజాయ్ చేశాను. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లాంగ్ డ్రైవ్ పాటలు వింటూ వైబ్ అయ్యాం. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అంటే కాఫీ షాప్, మాల్, షాపింగ్, మూవీ ఇలా కాదు. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి ఒక అడ్వెంచర్ స్పాట్‌కైతే చూజ్ చేసుకున్నాం. అదే ఎఫ్ఎన్ఎఫ్ అరీనా. నా బెస్టీ హిమాతో అయితే వచ్చేసాను. ఫుల్ ఆన్ మస్తీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. ఈ వీడియోలో అడ్వెంచర్స్, ఫన్, ఫుడ్, పిక్స్ అండ్ ఈ ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం, ఈ ప్లేస్ ఇచ్చే వైబ్ ఏంటి అని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మేము వెళ్ళిన టైంకైతే మంచిగా వర్షం అయితే మమ్మల్ని వెల్కమ్ చేసింది. మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇదైతే సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటుంది. 30 కిలోమీటర్స్ ఔట్‌స్కట్స్‌లో ఉంటుంది. అండ్ ఇట్స్ జస్ట్ వైబింగ్ ప్లేస్. అండ్ మేము వెళ్ళింది ఫ్రెండ్షిప్ డే రోజు కాబట్టి ఆ రోజు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండింది. ఆ రోజు ఎక్కువగా యూతే కనిపించారు. కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు అండ్ కొంతమంది ఆఫీసెస్ వాళ్ళు టీమ్ ఔటింగ్స్ కూడా వచ్చారు ఆ సేమ్ డే. అండ్ ఇదైతే రిజిస్ట్రేషన్ అండ్ హెల్ప్ డెస్క్ పాయింట్. ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైనా స్పోర్ట్ ఆడాలంటే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఇక్కడ మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం తెలుగులో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. సో, ఇది మనం స్టార్టింగ్ సైన్ చేస్తే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. సో దట్ యూ ఆర్ రిజిస్టర్డ్ అని చెప్పి ఒక చిన్న టోకెన్ కూడా ఇస్తారు. మన గో కార్టింగ్ ఇవన్నీ వెళ్ళే ముందు. అండ్ దాని తర్వాత మేము కొంచెం వర్షంలో కొద్దిగా తడిచి ఉన్నాం కాబట్టి వెళ్ళి అలా వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ వాష్‌రూమ్ కూడా చాలా హైజీన్‌గా, చాలా క్లీన్‌గా ఉంది. అండ్ వెల్ మెయింటైన్డ్ అని అయితే చెప్పొచ్చు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, మాకు ఫుల్‌గా ఆకలేస్తుంది. సరే తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ అయితే చేశాము. ఆర్డర్ రావడానికి టైం అయితే పట్టింది. బట్ వర్త్ వెయిటింగ్ అనిపించింది. ఫుడ్ అయితే చాలా బావుండింది. యమ్మీగా ఉండింది. అండ్ ఈ ఫుడ్ కోర్ట్‌లో ప్రైజెస్ మరీ రీజనబుల్ అని చెప్పలేను కానీ సచ్ ఎ డీసెంట్ ప్రైజెస్. నేను ఫస్ట్ అయితే పాస్తా ఐయామ్ నాట్ ఏ పాస్తా పర్సన్. నాకు పాస్తా వద్దన్నాను. బట్ టేస్ట్ చేసిన తర్వాత చాలా బా నచ్చింది. అండ్ నాకు పిజ్జా నేను ఆర్డర్ చేశాను. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం. అండ్ నాన్ వెజ్ పిజ్జా ఆర్డర్ చేశాం. అండ్ సమ్‌టైమ్స్ అనిపిస్తది పిజ్జా టెల్స్ అబౌట్ ఫ్రెండ్‌షిప్ అని. షేరింగ్ ఈజ్ కేరింగ్. జస్ట్ జోక్స్ ఎపార్ట్ అండ్ ఐ లవ్ ద పిజ్జా. అలానే కొన్ని పిక్స్ కూడా తీసేసుకున్నాం. మరి అడ్వెంచర్ స్టార్ట్ అయ్యాక తీసుకుంటామో లేదో అని. అండ్ ఇక్కడ ఏవేవి అవైలబుల్ ఉన్నాయి అడ్వెంచర్స్ అయితే మీకు ఒకసారి చెప్తాను. సో, కార్టింగ్ వైస్ అయితే సింగిల్ కార్ట్, కిడ్స్ కార్ట్, ట్విన్ కార్ట్ 5 ల్యాబ్స్ నుంచి 20 ల్యాబ్స్ వరకు ఉన్నాయి. అండ్ అలానే బౌలింగ్, సాఫ్ట్ ప్లే, ట్రాంపోలిన్, ఆర్కేడ్, జిప్ లైన్ రోలర్ కోస్టర్, స్కై సైకిల్, స్కై రోలర్, పెయింట్‌బాల్ అరేనా, పెయింట్‌బాల్ టార్గెట్ షూటింగ్, బుల్ రైడ్, క్రికెట్, డ్రిఫ్టర్స్, రాకెట్ ఎజెక్టర్, బంపింగ్ కార్స్, రైఫిల్ షూటింగ్, పవర్ హాకీ, ఆర్చరీ అండ్ ఇంకా మనకి మాల్స్‌లో ప్లే జోన్‌లో కనిపించే గేమ్స్ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ అయితే బౌలింగ్‌తో స్టార్ట్ చేసేసాము. అండ్ ఇదైతే పోటాపోటీ ఆడాము. సచ్ ఎ కిక్ స్టార్ట్. అండ్ సో, గెస్ వాట్? విన్నర్ చికెన్ డిన్నర్. ఈసారి నేనే విన్ అయ్యాను. గో కార్టింగ్‌కి 2 అవర్స్ వెయిటింగ్ టైమ్ అన్నారు. ఈ గ్యాప్‌లో నేను వేరే రైడ్స్ ఫినిష్ చేసుకొని వచ్చాను. వర్త్ వెయిటింగ్ అనిపించింది. ఇట్ వాస్ సో థ్రిల్లింగ్ అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలబ్బా! ఖచ్చితంగా గో కార్టింగ్ మీ ఫ్రెండ్స్‌తో ట్రై చేయండి. యుల్ లవ్ ఇట్. అండ్ గో కార్టింగ్ తర్వాత నేను స్కై రైడ్స్‌కెళ్ళిపోయాను. అండ్ ఇంకొక స్కై రైడ్ నేను రికమెండ్ చేస్తే వచ్చి రాకెట్ ఎజెక్టర్. ఇది అమేజింగ్. అండ్ దాని తర్వాత సచ్ ఎ టైర్డ్ డే. మొత్తం రైడ్స్ తర్వాత కొంచెం అలా రిలాక్స్ అయ్యాము. ఫ్రెండ్షిప్ డే స్పెషల్‌గా ఫోటో బూత్ పెట్టారు. అండ్ ఒక ఫోటో అయితే మనకు ఫ్రీగా ఇస్తారు విత్ ఫ్రేమ్. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ ఫోటోస్ కావాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్‌ట్రా ఫర్ థాట్. అలానే లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. లైవ్ కాన్సర్ట్ లాగా సింగర్స్ వచ్చి పాట పాడారు. అండ్ ఇట్ వాస్ సో సూతింగ్. ఈ ఫ్రెండ్షిప్ డే నేను ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. హిమాతో ఫుల్ ఆన్ మస్తీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. హిమాతో వైబింగ్ మామూలుగా ఉండదు. సో, ఇలాంటి క్రేజీ మెమోరీస్, ఈ ప్రీషియస్ మూమెంట్స్‌ని నేను క్యాప్చర్ చేయాలి అనిపించింది. సో, ఇలా లైఫ్ టైమ్ ఒక మెమొరబుల్ వీడియో తీసుకోవాలనిపించింది. అండ్ ఫైనల్లీ నేనైతే వీడియో తీసుకున్నాను. అండ్ ఈ వీడియో చూసిన ప్రతిసారి మేము చేసిన అల్లరి అండ్ అడ్వెంచర్స్ రైడ్స్ అండ్ ఆ కబుర్లు, ముచ్చట్లు అన్నీ ఒక రీకాల్ అవుతాయి. ఇట్స్ మెమొరబుల్ అండ్ అన్‌ఫర్గెట్టబుల్ డే. థాంక్స్ హిమా.